ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు ఈ నెల 16 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఇవాల్టితో రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ వేయాలని సిట్ను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, కోర్టు ఈ నెల 16 వరకు రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది కదా, నిందితులకు ఏంటి అప్డేట్స్? మద్యం కుంభకోణంలో నిందితులకి ఈ నెల 16వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనకి ఈ నెల 20వ తేదీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ వేయాలి అని చెప్పి సిట్ని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తనకు ఎల్ఓసి ఇవ్వడంతో పాటు ఎల్ఓసిని తన మీద జారీ చేసిన ఎల్ఓసిని రద్దు చేయడంతో పాటు న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి కూడా ఇవ్వాలి అని చెప్పి ఆ పిటిషన్ లో మిథున్ రెడ్డి కోరారు. గతంలో తనకు పాస్పోర్ట్ ఇచ్చినప్పటికీ ఎల్ఓసి రద్దు చేయలేదని, దీనివల్ల తాను న్యూయార్క్ వెళ్లేందుకు అవకాశం లేదు అని చెప్పి కూడా ఆ పిటిషన్ లో వివరించారు. దీనిపై రేపు కౌంటర్ దాఖలు చేయాలని, రేపు విచారణ చేస్తాము అని చెప్పి ఏసీబీ కోర్టు న్యాయాధికారి పేర్కొన్నారు. ఇక చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు వెన్నునొప్పిగా ఉందని, తనకు చికిత్స చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి న్యాయాధికారిని కోరారు. వెన్నునొప్పి కారణంగా ఆసుపత్రిలో చూపించుకున్నాను అని చెప్పి వైద్యులు మందులు ఇవ్వడంతో పాటు ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్పారు అని కూడా చెవిరెడ్డి న్యాయాధికారికి విన్నవించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న మంతెన ఆశ్రమంలో చికిత్స చేయించుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి చెవిరెడ్డి న్యాయాధికారికి విజ్ఞప్తి చేశారు. తాను పోలీస్ కస్టడీలోనే ఉండి చికిత్స చేయించుకుంటానని, తనకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు అని చెప్పి న్యాయాధికారికి చెవిరెడ్డి వివరించారు. తన వెన్నునొప్పిని భరించలేకపోతున్నాను అని కూడా ఆయన కోర్టుకు విన్నవించారు. చెవిరెడ్డి అభ్యర్థులను పరిశీలిస్తాము అని కోర్టు తెలిపింది. అయితే వీరందరికీ కూడా రిమాండ్ పొడిగించడంతో ఈ నెల 16వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో అందరినీ కూడా విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. నవీన్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.